Okay, let's start the video. Okay. Hi friends, this is my first bike vlog to Sirisiri to Chennai one. చూద్దాం ఎలా వస్తుందో. ప్రస్తుతానికి అయితే హైపర్ మోడ్ లో పెట్టాను వ్యూ అన్నది. వ్యూ మొత్తం కవర్ అవుతుందని అనుకుంటాను. మా ఫ్రెండ్ కి అయితే నేను చెప్పలేదు, ఇప్పుడు గోప్రో యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నానని చెప్పి ఈరోజు సడన్ గా చూస్తే ఏమవుతాడు ఏంటో చూద్దాం, రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎండ అయితే గట్టిగా ఉంది ఈరోజు. సో ఇది వచ్చేసి నేను ఉండే పీజీ ఏరియా అనమాట. సో ఇక్కడ కొత్త ఆఫీస్ ఒకటే కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ధూళి చూసారా, డైలీ కామన్ అనమాట. కన్స్ట్రక్షన్ ఏరియా కదా, పెద్దాం ఆటో కూడా వెనకాల పోతే పని అయిపోద్ది. Oh my god, can't happen, we can go in this way. Oh my god, ఏంద్రా ట్రాఫిక్. Let's go. సో ఇది సిరిసిరి మెయిన్ క్యాంపస్ అనమాట, చెన్నైలోని 70 ఎకరాలు ఎదుర్కొంటున్నది. సో మన లొకేషన్ అయితే అది కాదు, ట్రైనింగ్ ఒకటి అక్కడ అయింది. సో ఇప్పుడు నాకు వచ్చిన లొకేషన్ ఎక్కడంటే మ్యాగ్నమ్ అని ఒకటి ఉంటుంది, చెన్నై వన్ బ్యాక్ సైడ్. చెన్నై వన్ కూడా టీసీఎస్ ఆఫీసే. సో నాకు వచ్చిందంటే బ్యాక్ సైడ్ వచ్చింది. బ్యాక్ సైడ్ మ్యాగ్నమ్ అని ఒక ఆఫీస్ ఉంటుంది, మ్యాగ్నమ్ ఓపస్, వాళ్ళు వచ్చి మూవీ నేమ్ లో ఉంటుంది. హోండా షైన్ బండి మీద గోప్రో వాడితే వెరైటీగా చూస్తారేమో బొక్కలే. నిజం చెప్పాలంటే నా కెమెరా కాస్ట్ ఎక్కువ బండి. బండి సెకండ్స్ లో తీసుకుంటాం నేను మా ఫ్రెండ్, ఆఫీస్ కి డైలీ ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుందని. ట్రాఫిక్ అయితే చాలా హెవీ ఉంటది. హెవీ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ మెట్రో కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. సో దానికోసం ఏం చేస్తారంటే మెయిన్ రోడ్ మధ్యలో ఆక్యుపై చేస్తారు. దానివల్ల సైడ్ రోడ్స్ అనేవి తక్కువ అయిపోయాయి విత్. ఇందుకు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సో ట్రాఫిక్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తా ఉంటే పక్కన సర్వీస్ రోడ్స్ ఉన్నాయి కదా, సర్వీస్ రోడ్ నుంచి ట్రావెల్ చేస్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటది. బట్ ఇప్పుడు ఈ టైంలో అయితే అది కూడా ఉండదు. చూద్దాం. ఫస్ట్ ఫ్రంట్ పీజీకి అయితే ఉంది, ఆయన పికప్ చేసుకుని అక్కడ నుంచి అటు డైరెక్ట్ ఆఫీస్. జనరల్ గా ఫుల్ హ్యాండ్స్ అయ్యాను, బట్ సన్న బాబాయ్ ఉన్నాడు కాబట్టి తప్పట్లేదు, చేతులు బ్లాక్ అయిపోతాయి. ఆల్రెడీ బ్లాకే, ఇంకా బ్లాక్ అవుతుంది. ఈ ఏరియా వర్షం పడితే మొత్తం మునిగిపోద్ది అనమాట. అదేంటో నాకు తెలియదు. మొన్న అయితే బండి సగం దాకా మునిగిపోయి వచ్చాను, మోకాల దాకా మునిగిపోయాయి కాళ్ళు నడిచే వాళ్ళకి వర్షం పడ్డారు. మనోడు పీజీకి ఈ మొక్క వంచేయాలని చూసారు, ఇక్కడ వర్షం పడకుండానే మునిగిపోయింది. అదే దీని స్పెషాలిటీ. చాలా జాగ్రత్తగా మనసులో వైట్ షూ. మనోడికి హోండా పడితే వస్తాడు, ఆల్రెడీ రెడీ అయి ఉంటే ఇంకా పర్ఫెక్ట్. ఇక్కడ ఉన్నాడు భయ్యా. కొత్త టీ షర్ట్ వేసాడు భయ్యా, కొన్న ట్రెండ్స్ లో కొన్నాడు. అమ్మో కార్గో వేసు, టీ షర్ట్ వేసు, ఎక్కువ బాగా వస్తుంది. ఫస్ట్ బ్లాగ్ అవుట్పుట్ బాగా వస్తే దీన్ని ఫస్ట్ బ్లాగ్ కింద పెట్టేస్తా. ఈ సర్వీస్ రోడ్ మీద ప్రాబ్లం ఏంటంటే రోడ్లు సరిగ్గా ఉండవు. పైకి ఇది 2 వే కింద వాడేస్తారు, 2 వాళ్ళు వచ్చే వాళ్ళందరూ వాడతారు. గార్బేజ్ కలెక్షన్.
మెయిన్ ఈ మెట్రో కన్స్ట్రక్షన్ వల్ల మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పీపుల్ మారుతూ ఉంటారు అనమాట, రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు. దానికోసం ట్రాఫిక్ పోలీస్ అందరూ ఏంటంటే మధ్యలో బ్లాక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఛానల్ ట్రిక్ ఏంటంటే హెల్మెట్ పక్కా ఉండాలి. హెల్మెట్ లేకపోతే ఆపిస్తారు అన్నమాట. హెల్మెట్ ఉంటే 99% ఆపరు, అన్లెస్ అంటే తేడా కనిపిస్తాయి. ఇది వివరం మాల్. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, కొంచెం సత్యభామ కాలేజ్ వరకు ట్రాఫిక్ అంత ఎక్కువే ఉంటుంది. సత్యభామ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అసలు యుద్ధం. బేసిక్ గా మనం స్పీడ్ గా వెళ్దాం. అన్న ఫ్యామిలీ మ్యాన్, రైడర్ కాదు. మాక్సిమం 60-70 అంతే. చూసారా, సత్యభామ కాలేజ్ లెఫ్ట్ సైడ్ ఉంది. ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. చలో రే చలో రే చల్ చలో రే చలో రే చల్ చలో రే చలో రే చల్ చల్. అక్కడ వరకు వచ్చు. ఈ కాలేజ్ చాలా క్రేజ్ ఎక్కువ. ఫుడ్ బాగుంటుంది అని విన్నాను. ప్లేస్మెంట్స్ కూడా, ప్లేస్మెంట్స్ అయితే వాటిని హామీ ఇవ్వలేను, బట్ వినడం అయితే బాగుంటుంది అని విన్నాను. బేసిక్ గా హాస్టల్స్ కి ఫుడ్ బాగుంటాయి చాలండి. ఎవరన్నా దూరం నుంచి స్టే చేద్దాం అనుకుంటే వాటి అమ్మ ఇక్కడ ఎంతసేపు అయితే వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఇక్కడ బేసిక్ గా ఎలా వస్తుందో ట్రాఫిక్, ఇక్కడ రైట్ సైడ్ కట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. కట్ అయ్యేటప్పుడు కారు ఏదైనా ఆపేస్తారు, వెనకాల ఇంకో 10 మంది ఆగుతారు. వాళ్ళు తిరిగే వరకు ఆగారు. చూసారా, ఇది ఇక్కడ కట్ అవుతారు అన్నమాట. బాబు స్కూల్ లేట్ అవుతుంది అనుకుంటా, స్పీడ్గా వెళ్తారు. మనకైతే 9:30 to 10 లోపు ఎప్పుడైనా వెళ్ళవచ్చు ఆఫీస్ కి. టైమింగ్స్ అయితే అవి బిట్వీన్ వెళ్ళొచ్చు. సో 9 hours అయితే మెయింటైన్ చేయాలి. 7 to 9 hours ఓడిసి అన్నట్టు ఉంటుంది అనమాట. అక్కడ వర్క్ చేసే ప్లేస్, అక్కడ 7 to 9 hours మెయింటైన్ చేయాలి. నేను చేసే ప్రాజెక్ట్ ఎలాగో 9 చేస్తాను, సో పెద్ద ప్రాబ్లం ఉండదు. జనరల్ అయితే ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఆ సైడ్ ఉంది కదా, ఆ సైడ్ రోడ్ నుంచి వెళ్ళేవాళ్ళం. రోజు బాగానే వాంటెడ్ డ్రైవర్స్ అట, ఊబర్. ఇక్కడికి నచ్చిన స్టార్టింగ్ లో ఊబర్ బుక్ చేసుకుని వచ్చాను పీసీకి అయితే. సో వాడిని అడిగితే నెలకి ఎంత వస్తుంది భయ్య అంటే ఒక 60K దాకా వస్తుంది అని చెప్పాడు. అమ్మో అనుకున్నా. కాకపోతే లోనర్కి 30,000 ఇచ్చాడు, అంటే డైలీ 1000 రూపీస్ అనమాట ఛార్జ్. వాడు కార్ యూజ్ చేసుకుంటున్నందుకు. అదే ఓన్ కార్ అయితే బాగానే ఉంటుంది. ఓన్ కార్ కన్నా డబ్బులు గట్టిగా అవుతాయి కదా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో 30,000 ఇస్ నాట్ ఏ బ్యాడ్ నెంబర్. మన ఐటీలో 10,000 చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే ఆ 30,000 కింద ఉంటాయి డ్రైవర్స్ కి, ఐటీలో అలా కాదు. సో నీకున్న టాలెంట్ బట్టి గ్రోత్ అవ్వచ్చు. అదేంటి అక్కడ ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ వచ్చేసి షోలింగ్ అందరూ అండి. మీరు ఏ టైంలో వెళ్ళండి, ఇక్కడ మాత్రం ట్రాఫిక్ అయితే అలా ఉంటుంది. సగం మంది అయితే సర్వీస్ రోడ్ ఎక్కేసారు, ఆఖరికి బస్సులు కూడా ఎక్కేసేది వస్తుంది. సర్వీస్ రోడ్ ఇది. వెళ్ళిపోతారు బస్సు ఆ బొక్క నుంచి వెళ్ళదు. బట్ రాగలదు. బస్సు ఒక రైట్ సైడ్ సిగ్నల్ వస్తుంది, రైట్ కట్ అవుతుంది. అలా కట్టని ట్రాఫిక్ ఆగుదాం, మనం పైనుంచి వెళ్దాం. ఎవరు దాదాపు
అడ్డంగా తీరా ఉంగా బస్సు. ఇది సర్వీస్ రోడ్. సో మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెన్నైలో తెలుగు అబ్బాయి ఏం చేస్తున్నారు, ఏం జరిగింది నాకేం తట్టట్లేదు. టీవీ నైన్ పెడతారు కదా ఇంట్రెస్టింగ్ గా. మా సైడ్ పాపులర్ టీవీ ఛానల్ ఏదో ఉందంటే టీవీ నైన్. అక్కడ ఏం చూస్తారు నాకు తెలియదు. ఈ బస్సు ఏమైంది, ఎవరో కొట్టినట్టున్నారు అయిపోయింది. మా కాలేజ్కి అయితే ఇలాంటి బస్సులు ఏం చేస్తారంటే ఆర్టీసీ ఆఫీస్ నుంచి పట్టుకొచ్చేసి పెయింట్లు వేసేసి పిల్లల్ని ఎక్కించేస్తారు అన్నమాట. జస్ట్ రీమోడలింగ్ చేస్తారు. ఏదో కొంచెం ఖాళీ అయినట్టుంది, ఎందుకంటే బుక్కలు మనకు బాగా హెల్ప్ అవుతాయి. అంకుల్ ఎవరు వాకింగ్ చేసుకుంటూ వస్తున్నారు, ఆంటీ కూడా. షోలింగ్ ఉంది. మనం మాక్సిమం త్వరపక్షం జంక్షన్కి అయితే వెళ్ళాం, ఎందుకంటే ముందు ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ కి కట్ అయిపోతాం అనమాట. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, పైగా రోడ్ బాగుంటుంది బేసిక్గా బైక్ వెళ్ళాలి. యూజువల్ అక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది, బట్ కంపేర్ టు మెయిన్ రోడ్ అది బెటర్. మీకు 9 గంటలకు స్టార్ట్ అయ్యారంటే ఇంటికా నుంచి పీక్ టైం అది. ఆఫీస్కి వెళ్ళే టైము అండ్ కాలేజ్ వాళ్ళకి వెళ్ళే టైము, స్కూల్కి వెళ్ళే టైము అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. సో కష్టం. ఏ స్కూటీ అయితే జమ్ము లాగిద్దండి ఒకేసారి. గేర్లు మార్చి క్లచ్ పట్టుగా అంత బాగుండదు. డ్రైవర్స్ ఎక్కువగా భయపడే సిగ్నల్ పాయింట్ కండి, ఎక్కడ ఆపేస్తారా అని చెప్పేసి. ఇక్కడ చెన్నైలో ఏసీ బస్సులు ఉంటాయి, ఎందుకంటే ఎండ ఎక్కువ కదా, అందుకని చెప్పేసి ఏసీ బస్సులు ఉంటాయి అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా చెన్నైలో ఏమైనా ప్లేస్ చూడాలన్నా కింద కామెంట్ చేయండి, కవర్ చేయండి కేవలం మీకోసం. వెంకటేష్ అంటే నువ్వు కాదు నేను కాదు మనం, ఎక్కడ వినటం కదా ఏజ్ డైలాగ్. మీకేమన్నా రివ్యూ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. ఎనీవేస్ ఇట్స్ మై ఫస్ట్ బ్లాగ్ విత్ బైక్. ఎంత ఉందిరా నాయన గోమాత. రోడ్డు మీద ప్లాస్టిక్ అవన్నీ తింటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటది. అలా అని చెప్పి నేను పెంచుకోలేను, డబ్బులు ఉంటే పెంచుకునేవాడిని. ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టేసి అందులో మొత్తం ఆవులు అన్ని ఎన్నో పట్టుకొచ్చి చూపిస్తే ఒక మై కూడా సుఖంగా ఉంటాయి. వాటి చేద్దాం ఉంటది, బట్ చేసేంత స్తోమత ఉండదు. సో అది మెయిన్ రోడ్, ఇది సైడ్ రోడ్. నా దారి రహదారి సోదండి పోదాం. అది ఈ రోడ్ ఎవరికైనా తెలియకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయండి, బాగుంటుంది. చెన్నై వన్ మ్యాగ్నమ్ వాళ్ళకి మెయిన్ రోడ్ తగలదు. సో ఇలా స్ట్రైట్ గానే వెళ్ళొచ్చు, లెఫ్ట్ గానే వెళ్ళొచ్చు. నేను లెఫ్ట్ వెళ్తాను. బేసిక్ గా ఇండియన్స్ ఇలాగే వెళ్తారు అన్నమాట, స్పీడ్ బ్రేకర్ నుంచి వెళ్ళాలి. అమ్మ కింద చూసారా, వెనకాల వెళ్ళొచ్చు కానీ ఆటో వాళ్ళు వెనకాల మాత్రం వెళ్ళకూడదండి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఆపుతారో ఆడుకోవడం తెలియదు. ఆడితో పాటు మనం ఆపాల్సి వస్తుంది. వెనకలు వచ్చాడు డిష్ డాష్ ఇస్తారు అనమాట. సో అమ్మాయి వెనకాలనే వెళ్ళండి, కానీ ఆటో వెనకాల మాత్రం వెళ్ళండి. జనరల్ గా టీసీఎస్ లోపల కెమెరా అలౌ లేదు, సో మనం రికార్డ్ చేయండి. పెద్ద వస్తుంది జస్ట్ మిస్.
ఇప్పుడు లోపలికి వెళ్ళగానే ఐడి కార్డ్ చూపించిపోయా ఉంటాడు. వెనకాల మా వాడు చూపిస్తాడు. ఈ కెమెరా చూసి ఆపడం అంటే బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి థ్యాంక్ యూ.